పశ్చాత్తాపడుతున్నారేమో. ఆ పశ్చాత్తాపంలో దేవుడు తరతరాలు సౌలు ఆ యొక్క కుటుంబం ఏలాలి, ఆ యొక్క ఇశ్రాయేలుని అనుకున్నారు దేవుడు. కానీ ఆ యొక్క లోబడిన జీవితం, పశ్చాత్తాప పడుతున్న జీవితం ద్వారా దేవుడు ఏం చేశారు, ఆ రాజ్యాన్ని తీసి దావీదుకి ఇచ్చేశారు. మనం కూడా అండి ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామేమో మనలో ఉన్న ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, దేవుడికి లోబడిన మాటల ద్వారా మన ఆశీర్వాదానికి మనమే అడ్డుగా ఉండి ఆయన యొక్క పశ్చాత్తాపానికి మనం గురైపోతున్నామేమోనండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి మనకి మనం సరి చేసుకుందామా? ఆయన పశ్చాత్తాపం మన జీవితంలో ఉండకూడదండి. ఆయన మనల్ని బట్టి సంతోషించాలి, కానీ ఆయన పశ్చాత్తాపడేటట్లు, ఆయన బాధపడేటట్లు మనం ఈ లోకంలో జీవిస్తే ఎవరికో నష్టం కాదండి, నీకు నాకే నష్టంగా ఉంటుంది జీవితం అనేది.